హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంట్లో మీ విజయలక్ష్మి. 6వ తరగతి తెలుగు లెసన్ చిట్యాల ఐలమ్మ పాఠం గురించి మనం తెలుసుకుందాం. చిట్యాల ఐలమ్మ పాఠంలో బొమ్మలను చూసి బొమ్మల గురించి మాట్లాడండి, పాఠం చదవండి, అర్థం కాని వాటికి కింద గీతలు గీయండి, గీత గీసిన పదాలను అర్థం చేసుకొని మిత్రులను లేదా ఉపాధ్యాయులను అడిగి లేదా పదాలు అర్థాలను అనే పట్టికలో చూసి తెలుసుకోండి. ఓకేనా? మనం చిట్యాల ఐలమ్మ గురించి మాట్లాడుకుందాం. తెలంగాణ ఎంతోమంది వీరులకు వీరవనితలకు పుట్టినిల్లిది. అట్లాంటి వీరవనితల్లో ఒకరు చాకలి ఐలమ్మ. నాటి కాలంలో పాలకుల ఎదిరించి తెలంగాణ మహిళల వీరత్వం చాటి చెప్పిన పోరాట యోధురాలు ఐలమ్మ. ఆమె వీరత్వం గురించి తెలుసుకుందాం. ఓకేనా? చాలా మంది వీరవనితలలో ఈ తెలంగాణలో ఎంతో మంది ఉన్నారండి వీరవనితలు. ఎందుకంటే వాళ్ళకి నష్టం జరగడాలు ఎలా, వాళ్ళకు ఇంట్లో పేరెంట్స్తోనో తల్లితోనో తండ్రితోనో అందరు ఎదగనివ్వరండి. చాలా మందికి ఇబ్బందులే ఉంటాయి, తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో, అక్కచెల్లెళ్లతో, సొసైటీతోని. ఎందుకంటే వీళ్ళ ఓర్వలేక చాకలి ఐలమ్మ ఎవరికి అన్యాయం చేయలేదు. తన భూములు తీసుకొని రజాకారు వాళ్ళు తనకు అన్యాయం చేశారు. తన భర్త పోయిండు, కొడుకులు పోయిండు, లాస్ట్కి అప్పుడు ఇంకా సపోర్ట్ చేయడానికి ఎవరు లేరు, కోర్టుకు వచ్చి చెప్పడానికి ఎవరు లేరు. అలాంటప్పుడు ఈ అమ్మాయి ఎదిరీది రజాకారులు అంతా చూసి వాళ్ళకి గుణపాఠం చెప్పింది. అది చాకలి ఐలమ్మ గొప్పతనం. ఇప్పుడు స్తూపాలు ఉన్నాయి చాకలి ఐలమ్మ గురించి. యుద్ధం చేసింది, పోరాడింది అందరినీ. మహిళకు ధైర్యం చాలా ఎక్కువ. అసలు మహిళలతో పెట్టుకోకూడదు. మహిళ అంటే ఎవరు? మహాశక్తి. గౌరవిస్తే గౌరవించు, లేదంటే నీ దాని నుండి వెళ్ళిపో. కానీ తన ఈగో నట్టు చేసి తను సంపాదించి ఇవ్వాలని, తనను బానిసగా చేయాలని చేస్తే అందరు ఎవరో కొంతమంది పడతారు. తిరగబడ్డదనుకో చెయ్యి చాలు గుడ్డలి కంటే పెద్దగా, కత్తి కంటే పెద్దగా అవుతుంది. ఆమె గుండె ధైర్యం చాలు మహిళకు. మహిళలను ఏడిపించకూడదు. అయితే ఇక్కడ మనం చాకలి ఐలమ్మ గురించి తెలుసుకుందాం. ఓకేనా? ఐలమ్మ, చాకలి ఐలమ్మ, ఐలమ్మ తెలంగాణ గాన పోరాటాల వెలుగమ్మ. ఐలమ్మ చాకలి ఐలమ్మ తెలంగాణ పోరాటాల వెలుగమ్మ. చరణం. ఓరుగల్లు జిల్లా రాయపర్తిలోని కృష్ణపురంలోని పుట్టింది ఐలమ్మ. ఓరుగల్లులోని రాయపర్తిలోని కృష్ణపురంలోని పుట్టింది ఐలమ్మ. ఓరుగంటి మల్లమ్మ సాయన్నల ముద్దు కూతురయ్యి మురిసింది. ఓరుగంటిలో ఎవరు వీళ్ళ తల్లిదండ్రి? ఓరుగంటి మల్లమ్మ సాయన్నల ముద్దు కూతురు చాకలి ఐలమ్మ. చాలా ధైర్యవంతురాలు, పోరాడే తత్వం గలది ఐలమ్మ. రజక కులంలో రత్నమయ్యి ఊరువాడ పేరు వలసింది. రజక కులం అంటే చాకలి వాళ్ళు ఉంటారు కదా, ఊరూర చాకలి వాళ్ళు ఉంటారు, మనకు తెలుసు కదా. రజక కులంలోని రత్నమయ్యి వెలిసింది ఊరూర చాకలి ఐలమ్మ. రజకరత్న 13వ ఏటనే పాలకుర్తిలోను చిట్యాల గ్రామపు కోడలై చేరింది. 13 ఏళ్లకే పెళ్ళైంది ఆమెకి. 13 సంవత్సరాలకే చిట్యాల గ్రామంలో కోడలై వెలిసింది. చరణం. చిట్యాల నరసింహులు సిరులు ఇల్లాలయ్యి మెట్టనింటిలోని మెరిసింది. చిట్యాల నరసింహులు, అతని భర్త పేరు చిట్యాల నరసింహులు, అతనికి ఇల్లాలయ్యింది, మెరిసింది. కులకాయి కలములతో కూటికి జాలక వ్యవసాయమునకు తల పెట్టింది. ఇంట్లో పరిస్థితులు ప్రభావాలు బాగలేక ఆమె వ్యవసాయం చేయాలని నిర్ణయించుకుంది. ఏం చేయాలని? వ్యవసాయం చేయాలని నిర్ణయించుకుంది. మల్లంపల్లి కొండలరావు భూస్వామి కౌలు మల్లంపల్లి కొండలరావు భూస్వామి దగ్గర కౌలు చేయసాగింది. ఎవరు? మల్లంపల్లి కొండలరావు భూస్వామి దగ్గర కౌలు చేయసాగింది. ఏటికే దాటికి మంచి పంటలు తీసి సొంత ఇంటిని తాను కట్టుకున్నదమ్మ. చాలా మంచి పంటలు, తెలివితేటలతో ఆమె కైకిలను పెట్టుకొని పంటలు తీసుకొని ఆమె మంచిగా చేసుకుంది.
చేసుకొని వస్తాయి పంటలు చేసుకుంది. కొద్దిసేపు ఆగిన చెప్పిన తర్వాత మాట్లాడతాను. పంటలు చేసుకుంది. చరణం అయిన వారి రీతిగైన ఐలమ్మను పట్టువారి చిత్రంగా చూసిండు ఊరి. అయితే ఈ ఐలమ్మ మంచి సాగు చేసుకుంటూ కుటుంబానికి రక్షణ ఉంటూ పోగు చేసుకుంటూ పంటలు పండించుకుంటూ ఉంటుంది. ఎవరు? అయిన వారి రీతి అయిన ఐలమ్మను వల్వారి పట్టువారి చిత్రంగా చూసి ఊరి కాకి కింద చెప్పులోతే ఉండేదేది తలచిండు. అబ్బా, కాలు కింది చెప్పుల రౌతులా ఉండే ఐలమ్మ తలకెక్కింది. పట్టువారు చూసి ఆమె మీద, ఈమె ఎట్లా కాయకచ్చిన వ్యవసాయం చేసి అది నచ్చక ఆ పట్టువారి తన నెత్తి మీదకి ఎక్కి కూర్చున్నాడు. ఇట్లా ఇంత హ్యాపీగా ఉండకూడదు, తను చాకలికి ఇంత ముద్దుగుంటుందా అనే అట్లాంటి భావనతో కూలి చేసేటోళ్ళు కవులు పనేందని పటపట పండ్లను గొరికిండు వాడు. అబ్బా, కూలి చేసేటోళ్ళు కవులు చేసుకోవడం ఎందుకు? కవులు చేసుకొని ఇంత నీ ఫ్యామిలీ రిచ్గా పెంచుకుంటావా? కూలి చేసేటోళ్ళు కవులకి ఏందని పటపట పండ్లు కొరికిండట ఆయన. చూడండి ఇక్కడ ఏంటి, మేము పేరింట్లో పుట్టినందుకు ఆమెకు కూలి చేసుకున్నందుకు కూలి చేసుకోవద్దు అని పటపట పండ్లు కొరుకుంటానంటే మరి మాకు మనసున పడుతుందా? అట్లా మాటిన లేదని మూడింట పట్టువారి పాము తీరుగా పగబట్టిండు. ఈమె నువ్వు కూలి చేసుకునే దాన్ని ఇంత భూములు జాగలు పండించుకొని నువ్వు పటేళ్ళ తీరు ఉంటావా ఊళ్ళో అని చెప్పి పగబట్టిండు. మాట వినలేదని పట్టువారి పాము తీర పగబట్టిండు. దేశముఖ రామచంద్రారెడ్డిని గల్చి కుట్రలెన్నెన్నో తాను చేసిండు. దేశముఖ రామచంద్రారెడ్డిని కలిసి కుట్రలు ఎన్నెన్నో చేసుడిగా. ఈమె పంటలు నష్టపెట్టడం, ఈమె ఎదుగనివ్వట్లేదు, ఆడిదానికి ఇంత నానేసి కొన్ని చేసిండు. పొలమంతా నాశనం మొనగిరించి ఆగక పంట ఇంటికి కొంచెం పోయిండు. అబ్బా, పొలమంతా నాశనం చేసి అంగడి చేసి ఇవన్నీ చేసింది కాక పంటను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిండు. ఎవరికి పట్టువారని అతను వాని అన్యాయాన్ని మానక ఎదిరించి కొంగు నడుముకు కట్టి కొట్లాట గెలిచింది. ఇక మన అన్యాయాన్ని ఎదిరించి కొంగు నడుముకు బట్టి కొట్లాట గెలిచింది. చూడు, కట్టెలు పోరు పట్టుకొని ఇలా ఇచ్చి ఈ ఐలమ్మ ఈ పాఠం ఇచ్చి తెలుగులో ఈ పుస్తకం చిట్యాల ఐలమ్మ పుస్తకం. ఇది చూడండి, ఇది ఇట్లా అయినందుకు ఆమె నడుము కొంగు గట్టి పోరాడి తనకు న్యాయం జరిపించుకోవడం చేసుకుంది. అయితే ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు మనం భయపడకూడదు, ధైర్యంగా ఎదిరిదాలి. కష్టం ప్రతి చోట నుంచి వస్తుంది, ఆడపిల్లలు ఎక్కడి నుంచి అని వస్తుందండి. ఆడపిల్లల మీద ఎన్నో జరుగుతున్నాయి ప్రపంచం మీద చూస్తున్నాం. ఏ వయసు ఆ వయసు అనేది లేదు. ఏ వయసులో చిన్న పిల్లల నుంచి మొదలుకుంటే ఎంతో పెద్ద వయసు వాళ్ళ దాకా కూడా ఎందుకు తన స్వేచ్ఛగా ఉండకూడదా? తన ఒంటికి సరిపడ బట్టలు వేసుకోకూడదా? తనకు నచ్చినట్టు ఉండకూడదా? ఆడపిల్లలు మహాలక్ష్మి, ఆ గౌరీ స్వరూపమే ఆడపిల్ల అని శ్రీకృష్ణుడు మహాభారతంలో చెప్పాడు. ప్రతి ఇంట్లో ఆడపిల్ల, నేను నా భార్యను గౌరవిస్తాను, నా భార్యకు పాదాభివందనం చేసుకుంటాను. ఎవరికి చెప్పాడు? రుక్మిణి వాళ్ళ అన్నకు చెప్పాడు. రుక్మిణి వాళ్ళ అన్న వచ్చి నా చెల్లెను చేసుకోవద్దు, నా చెల్లెను చంపైనా నీ శవాన్ని తీసుకెళ్ళి నేను ఇంట్లో వేరే వాళ్ళకి ఇస్తా, వేరే వాళ్ళకి పెళ్లి సంబంధం పెట్టుకున్నారు జరసంధుడికి, వేరే రాజుకు, అతనికి రాజ్యం వేరు శ్రీకృష్ణుడికి వద్దని చెప్తే ఈ సుదర్శన చక్రంతో తన తలను గుండు గీకించాడు. నువ్వు విను రుక్మి అంటే రుక్మి అంటే తోడబుట్టిన వీళ్ళిద్దరు. అతను శాపం పెట్టాడు. నువ్వు గొల్లవాడిని చూసి వెళ్ళిపోతున్నావు చెల్లె, నీకు శాపం తప్పదు. ఏం తప్పదు? నిన్ను శపిస్తున్నాను నేను, వాడికి నీకు వియోగం తప్పదు అంటే. ఇప్పుడు సీత అయిన తర్వాత వియోగం తప్పలేదు, తన శాపం కూడా తనకి ఉంది. ఎందుకంటే ఈమె ప్రేమించింది మా అన్నయ్యలకి ఏం కావద్దు అనేది, ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ఒప్పుకోలేదు. అయితే తను చెప్పాడు, బాబా నీకు పాదాభివందనం చేసుకున్నాను, ఇది రెండవసారి నేను చేసుకోవడం. మీ చెల్లెకు లేచి ప్రతి ఇంట్లో ఆడపిల్ల గౌరీ స్వరూపం, కాళికా స్వరూపం అని మీ చెల్లెకు నేను పాదస్పర్శ చేసుకొని మీ చెల్లెకు నేను నమస్కారం చేసుకుంటా, నా గుండెలో పెట్టి చూసుకుంటా బావా అని ఎంత నచ్చ చెప్పినా తను వినలేదు. కానీ ఈ శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు? పదే పదే తనను
తనను స్మరిస్తూ తననే వేడుకుంటున్నాడు. ప్రతి ఆడపిల్లకు ధైర్యంగా తన తోడుకుంటాడు శ్రీకృష్ణుడు. జై శ్రీకృష్ణ. అంటే నేను కొన్ని స్టోరీస్ కూడా చెప్తాను. మహాభారతం విన్నాను, చదవనున్నా కదా, అది ఇందులోకి వచ్చింది. ఇంకా మళ్ళీ పాఠంలోకి వద్దాం. ఆమె తీరు చూసి రామచంద్రారెడ్డి తోక తొక్కిన తాచు అయ్యిండు. ఆమె తీరు చూసి రామచంద్రారెడ్డి తోక తొక్కిన పాము అయిందట. తోక తొక్కిన పాము లేచి కాటేస్తుంది, అంత గొప్పగా ఉంటుంది అనమాట. అయ్యిండు. రౌడీలు గుండాలు రౌడీలు గుండాలను రజాకార్లను గుడి ఐలమ్మనే అనచ చూసిండు. రౌడీలు గుండాలు రజాకార్లను చూసి ఐలమ్మనే అనచ చూసిండు. ఇల్లంతను కొల్లగొట్టించిండు. ఇల్లును కొల్లగొట్టించిండు, ఇంటికి నిప్పు పెట్టించిండు. అబ్బా, ఇల్లును కొల్లగొట్టించిండు, ఇంటికి నిప్పు పెట్టించిండు. పెనిమిటిని కొట్టించి కొడుకులను చంపిన దుర్మార్గులకు ఆమె దుర్గమ్మ అయింది. పెనిమిటిని కొట్టించినట్టే కొడుకులను చంపించేసిందట. పాపం ఆమె చూడు ఎట్లుంటుంది ఆమె బాధ. కాయ కష్టం చేసుకున్న పాపానికి ఇల్లు తలగబెట్టిస్తున్నాడు. ఇక్కడ బొమ్మను చూడండి, ఇక్కడ ఫిగర్గో ఇక్కడ ఇల్లును తలగబెట్టించిండు. ఇల్లును తలగబెట్టించి కొడుకులను భర్తను కొట్టించి కొడుకులను చంపేసింది. అందరొక్కటై ఆమె ధైర్యం చూసి ఆమెకు అండగా నిలిచిండ్రు. అందరిగా వేరే వాళ్ళందరూ ఒక్కటే ఆమె ధైర్యాన్ని చూసి ఆమెకు అండగా నిలిచిండ్రు. న్యాయ పోరాటాన నాయకత్వంలో వెనుకుండి ఆమెను నడిపించింది. న్యాయ పోరాటం చేయి, నువ్వు కోర్టుకెళ్ళి కేసులు పెట్టు, నీకు వస్తుంది, ఇలాగొచ్చేస్తుంది అంటే అప్పుడు ఆమె ముందుకు నడిచి ఆమె వెళ్ళిపోయింది. చిత్తుగా ఓడించి కొత్త చరిత్రను రాసింది. అంతే, కొత్త చరిత్రను సృష్టించింది. ఆమె వీరవనిత అంటే ఉత్తగానే కాదు, వాళ్ళని ఎదిరించాలంటే ఈ రెడ్డి రామచంద్రారెడ్డి అనేటోడేమో బాగా డబ్బున్నోడు, పలుకుబడున్నోడు, బాగా లంగతనం నిలిచినవాడు. అన్యాయానికి 100 మంది కౌరవులు చనిపోయారు. ఎందుకో తెలుసా? 100 మంది కౌరవులు. ఈ పాండవులు మంచివాళ్ళు. ఈ పాండవుల భూమి వీళ్ళకు ఆస్తిని తీసుకొని వాళ్ళు అన్యాయం చేశారు. అక్కడ జరిగింది ఏంటంటే ఇది దురాశ, దుఃఖానికి చెట్టు. ఎవరిదైనా ఒకరు ఎదగనీయకపోతే రోజు మూసుకొని కూర్చో, వాళ్ళను అనకూడదు. అట్లా అయిన తర్వాత ఇక చూడు, జిత్తుల మారి చిత్తుల గడించి కొత్త చరిత్రను రాసింది. కంటి నీటి నుండి మంటలు రేగగా కాళికంబగా మారి చెండాడింది. కంటిలో నుంచి మంటలు రేగినాయి. నీళ్ళ ద్వారా రాలేదు, కంటి నుంచి మంటలు రేగినాయి. కంటిలో నుంచి మంటలు రేగి కాళికలాగా ప్రవర్తించింది అమ్మ. తనకు జరిగిన అన్యాయానికి, తనకు జరిగిన అధర్మానికి కాళికలా ప్రవర్తించింది. స్త్రీ శక్తి రూపము ఐలమ్మ, పోరాట దీపము ఐలమ్మ, నారి శిరోమణి ఐలమ్మ, నారి కిరీటము ఐలమ్మ, దానము ధైర్యము ఐలమ్మ, మానవ ప్రాణము ఐలమ్మ. ఘన సాధయ తెలంగాణ పోరాటాన తనదైన ముద్రను దానిపైన నిలిచిన ఐలమ్మ. తెలంగాణ పోరాటంలో తనకు ఒక ముద్ర వేసుకుంది. ఎందుకంటే చెండ ఆడాలి. మరి మనకు జరిగిన అన్యాయాన్ని చూసుకుంటా మనం ఉండలేం కదా. మనం ఒకరికి అన్యాయం చేయకపోతే తప్పు, వేరే వాళ్ళు వచ్చి పదే అన్యాయం చేస్తుంటే తప్పకుండా నీ కోసం నువ్వు రక్షించుకో. ఈ మానవ జన్మాన్ని ఇచ్చింది భగవంతుడు, నువ్వు బాగుండి ఇంకొకరికి మేలు చేయమని, అన్యాయం చేయమని కాదు. అన్యాయం చేసిన వాళ్ళని కూడా సపోర్ట్ చేయకూడదు. అన్యాయం చేసి వాళ్ళు ఎదిరించాలి, కంపల్సరీ ఎదిరించాలి. ఎందుకంటే నీకు జరిగేది అన్యాయం. ఆ అన్యాయం అయినప్పుడు ఎందుకు చూసుకుంటుంటావు? ఉండద్దు కదా, ఉండకూడదు. అది ఐలమ్మ గొప్ప పాఠం. ప్రతి ఒక్క స్టూడెంట్కు విజయలక్ష్మి ఐఎమ్ బీఈడ్ తెలుగు సోషల్ అన్నీ చెప్పగలను నేను. ఐఎమ్ బీఈడ్ అండి. యూట్యూబ్ ఛానల్ నన్ను ఆదరించినందుకు కృతజ్ఞతలు. అందరికీ పేరు పేరున వందనాలు. భవానీ మాటూరు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నన్ను ముందుకు తీసుకెళ్ళండి ప్లీజ్ ఫ్రెండ్స్. యూట్యూబ్ నమ్ముకున్నాను, యూట్యూబ్లోకి అడుగు పెట్టాను. ఆ స్టోరీ చెప్పగలను, పాటలు పాడగలను. అయితే ప్రతి స్త్రీ ఒక గౌరీ మాత స్వరూపం. ఆమెను చక్కగా చూసుకొని ఇంట్లో ఉంచుకొని గౌరవించుతాయి. ఆమె ఇల్లాలై మీ ఇంటిని పరమ పవిత్రం చేస్తుంది. లేదా దగ్ధం కూడా చేసే శక్తి ఉంది ఆడపిల్లకి, ఉంది. ఆడపిల్ల తక్కువ అంతే నేయకండి ప్లీజ్. గుడ్ మార్నింగ్. ఈరోజు రేపు ఇంకొక పాఠంతో నేర్చుకుందాం. సాకల ఐలమ్మ.